దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మా నోట మీకు దేవుని యొక్క మాట ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. ప్రసంగి 4:10. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యము జరగకుండా చేయను. ఓర్పు గొప్ప ద్రోహకార్యము జరగకుండా చేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకూడదు. ఎందుకంటే ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను. మన జీవితాల్లో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చాలా సూటిగా, తేటగా, స్పష్టంగా మనతో మాట్లాడుతుండగా కొంత సమయం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. యవనస్తుడిగా ఉండి, యవనస్తురాలుగా ఉండి ఈ మాటలు వింటున్నావేమో, ఒక భార్యగా భర్త ఆధీనం నుండి ఈ మాటలు వింటున్నావేమో, ఒక భర్తగా ఉండి ఈ మాటలు వింటున్నావేమో, లేక వృద్ధుడిగా ఉండి ఈ మాటలు వింటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా కొంత సమయం దేవుని వాక్యానికి మనం చోటిద్దాం. ఎందుకంటే చాలామంది జీవితాల్లో చాలా గొప్ప గొప్ప ద్రోహకార్యాలు జరిగిపోతూ ఉంటాయి, చిన్న చిన్న కారణాల వల్ల. కానీ ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఓర్పు వల్ల మన జీవితాల్లో చాలా ద్రోహకార్యాలు జరగకుండా దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు. ఒక యవనస్తురాలుగా ఉండి, ఒక భార్యగా ఉండి ఈ మాటలు వింటున్నావేమో, త్రాగుబోతు భర్తని జీవితంలోకి వచ్చాడేమో, పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది, 2 పిల్లలు కలిగారు, కానీ భర్తతో ఎప్పుడు నీకు సుఖం లేదు. భర్తతో ఏ విషయంలో కూడా నీకు సంతోషం లేదు. పనికి వెళ్తున్నాడు, జాబ్ వెళ్తున్నాడు, డబ్బన్నీ త్రాగుడు ఖర్చు పెట్టేస్తున్నాడు, స్నేహితులతో ఖర్చు పెట్టేస్తున్నాడు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఈ విధంగా నువ్వు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నావు, ఓర్చుకుంటూ ఉన్నావు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఓర్చుకుంటూ ఉన్నావు సహోదరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా కాపాడుతుంది, తప్పిస్తుంది. ఇక ఓర్చుకోలేక ఇక నా వల్ల కాదని భర్త నుంచి వేరైపోవాలనుకుంటున్నావేమో, పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో, ఈ భర్త నుంచి దూరం అయిపోదాం అనుకుంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకసారి ఆలోచించండి. పెళ్ళైన తర్వాత, 2 బిడ్డలు కలిగిన తర్వాత భర్త నుంచి వేరైపోతే బిడ్డలు ఏమైపోతారో ఆలోచించాలి ఒకసారి. బిడ్డలకి 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయస్సు. అందరు బిడ్డలు వారితో పాటు కలిసి ఉన్న స్నేహితులందరూ తల్లిదండ్రులతో హాయిగా ఉంటారు. కానీ వారు మాత్రం తండ్రి లేకుండా వేరుగా పెరుగుతూ ఉంటే వారి యొక్క చిన్న హృదయాలు ఎంతగా గాయపడతాయో ఒకసారి ఆలోచించండి దయచేసి. సహోదరు, ఈ మాటలు విన్న ప్రియమైన సహోదరి, దయచేసి ఆలోచించు. అందరూ తల్లిదండ్రులతో కలిసి హాయిగా పార్కులకి, షికార్లకు వెళ్తూ ఉంటారు, ఆయా స్థలాలకి, యాత్రా స్థలాలకు వెళ్తూ ఉంటారు. స్కూల్లో ఆయా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి వారిని విజిట్ చేస్తూ ఉంటారు, వారిని మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో కలిసి అందరూ హాయిగా జీవిస్తూ ఉంటే, హాయిగా ఆనందంగా ఉంటే, తండ్రి లేని ఆ స్థితి ఆ బిడ్డలకి ఎంత గాయాన్ని రేపుద్దో ఆలోచించండి. వారి చిన్న గుండెల్లో, వారి చిన్న హృదయంలో అది ఒక మానని గాయంగా మారిపోతుంది. హల్లెలూయా. వారి చిన్న హృదయానికి ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క కార్యం, ఆ సిచ్యువేషన్ అనేది వారి యొక్క మీద ప్రభావం చూపుతుంది, వారి యొక్క భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది. వారు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు, చదువు మీద వారి దృష్టిని కొనసాగించలేరు వాళ్ళు. అది వారి జీవితంలో కొరతగా కనబడుతుంది. మాకు కూడా మా నాన్న ఉంటే బాగుండేది కదా అని. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, ఇంతకాలం ఓర్చుకున్నావు, మంచిదే, చాలా ఓపిక పట్టినావు. కానీ దేవుడు నీ పట్ల కార్యం జరిగించేదాకా ఇంకొంచెం విశ్వాసంతో, ఇంకొంచెం ఓర్చుకుంటే ఆ ఓర్పు నీ బిడ్డల జీవితంలో ద్రోహకార్యం జరగకుండా కాపాడుతుంది. వాళ్ళ భవిష్యత్తు మీద ఎటువంటి ప్రభావం పడకుండా నీ ఓర్పు వారి జీవితాన్ని నిలబెడుతుంది. ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా తప్పిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది జీవితాలతో, హృదయాలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక యవనస్తుడిగా ఉండి, ఒక భర్తగా ఉండి ఈ మాటలు వింటున్నావేమో, నీ భార్య నీ మాట వినడం లేదని, ఏ విషయం చెప్పినా కానీ అలుగుతుందని, నువ్వు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదని
భార్యను విడిచిపెట్టేసి డైవర్స్ చేద్దాం అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా, దయచేసి గమనించండి. అది దేవుని చిత్తం కాదు. ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత విడిచిపెట్టడం అనేది, డైవర్స్ తీసుకోవడం, విడాకులు తీసుకోవడం దేవుని చిత్తానుసారమైనది కాదు. అలాగే పుట్టింటికి వెళ్ళిపోవడం అనేది దేవుని చిత్తానుసారమైనది కాదు. అది ఒక వ్యక్తి అలిగి పుట్టింటికి వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. తన తల్లిదండ్రులు, నా కుమార్తె బ్రతికి ఇలా అయిపోయింది ఏంటి అని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోతూ ఉంటారు. అది దేవుని చిత్తమైనది కాదు, దేవుని చిత్తానుసారమైనది కాదు. మన జీవితాల్లో ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు కొన్ని గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా అది కాపాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, దయచేసి భార్యని మాట వినడం లేదని, అలుగుతుందని చెప్పేసి, సణుకూడదని చెప్పి, గొనుక్కూడదని చెప్పి భార్యని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుని బట్టి ఓర్చుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా తప్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలవి. ఒక యవనస్తుడిగా ఉండి, ఒక యవనస్తురాలుగా ఉండి ఈ మాటలు వింటున్నావేమో, కానీ ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా ఎలా కాపాడుతుందంటే, నీకు జాబ్ రాలేదని చెప్పేసి, ఒక మంచి వివాహం నీకు ఇంకా జరగడం లేదని చెప్పేసి నీ జీవితాన్ని ఇక ముగిద్దామనుకుంటున్నావేమో ఈ మాటలు వింటూ. ఇక నా జీవితంలో అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరికీ వివాహం అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చేసాయి, నేను చదువుకు నాకు సరైన జాబ్ రాలేదు, నా ఏజ్ అయిపోతుంది కానీ నాకు ఉద్యోగం దొరకటం లేదు, నాకు వివాహం కావట్లేదని చెప్పేసి, ఇంకా కొన్ని కార్యాలు జరగడం లేదని చెప్పేసి నీ జీవితంలో నాతో పుట్ట ఉన్న వారందరి విషయాల్లో కార్యాలు జరిగిపోతున్నాయి, కానీ నా విషయంలో ఇంకా కార్యాలు జరగటం లేదు. నేను ఇంక బ్రతికేందుకు, నేను ఎవరిని ఉద్ధరించాలి అనుకుంటున్నావేమో. తప్పు సహోదరుడా, తప్పది. ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా కాపాడుతుంది. ఎలా కాపాడుతుందంటే, దేవుణ్ణి బట్టి విశ్వాసంతో నువ్వు ఇంకొంతకాలం ఓర్చుకోగలిగితే దేవుని జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాదని చెప్పి నీ జీవితాన్ని ఇద్దరితో ముగించాలనుకుంటే, కష్టపడి 10 నెలలు నిన్ను గర్భంలో మోసి కని నిన్ను ఎంతో గారాభంగా గుండెల మీద పెట్టుకొని పెంచిన తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి నువ్వు ఆ పని చేస్తాయి. ఇక నువ్వు వారికి లేవని తెలిస్తే వారి గుండెలు ఆగిపోతాయి. వారిని ద్రోహం చేయాలనుకున్నా వారికి నీ మీదే ఆశలు పెట్టుకొని, నీ మీదే ఎన్నో కళలు పెట్టుకొని, నా బిడ్డ ఉంది, నాకు ఆధారంగా ఉంటుంది, నా బిడ్డ గొప్ప స్థాయిలోకి వెళ్తుంది, నా బిడ్డ ద్వారా దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పేసి నీ మీదే ఆశలు పెట్టుకున్న నీ తండ్రి హృదయాన్ని బద్దలు చేస్తావా? నేను ఎంతో గారాభంగా పెంచుకున్న నీ తల్లి యొక్క గుండెలను బద్దలు చేస్తావా? క్షణికావేశం. మనిషికి కోపం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయిన వ్యక్తి తన జీవితాన్ని పని చేసుకుంటాడు, ఎన్నో ద్రోహాలు చేస్తాడు ఆ వ్యక్తి. కానీ మనం కనుక దేవుని బట్టి విశ్వాసంతో ఓర్చుకోగలిగితే, ఇంకొంతకాలం ఓర్చుకోగలిగితే, ఇంకొక రోజు, ఇంకొక నెల, ఇంకొక సంవత్సరం ఓర్చుకోగలిగితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా తప్పిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని దినాలుగా ఓర్చుకున్నావు, చాలా ఓర్చుకున్నావు, కానీ ఇక నా వల్ల కాదు, నేను ఓర్చుకోలేను అనుకుంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా తప్పిస్తుంది. కాబట్టి ప్రేమైన నా బిడ్డ, కొంచెం ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో. త్రాగుబోతు భర్త విషయంలో, మాట వినని భార్య విషయంలో, జాబ్స్ రాని పెళ్ళిళ్ళు కానీ యవనస్తులుగా ఉన్న మీ జీవితాల్లో ఇంకొంచెం ఓర్చుకోండి. ఎందుకంటే నేను తలపెట్టిన కార్యం చేయడానికి చాలా సమయం ఇంకా లేదు, కానీ ఆ సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చేదాకా ఇంకొంచెం ఓర్చుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటుండగానే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నా అంటే సమయం రాబోతుంది నీ జీవితంలో కార్యం జరిగించడానికి. యవనస్తులుగా ఉన్న సహోదరుల పెళ్ళిళ్ళు, జాబ్స్ విషయంలో కార్యం జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సమయం రాబోతుంది. నీ భర్త మార్పు విషయంలో దేవుని కార్యం జరిగించడానికి సమయం రాబోతుంది. నీ భార్య విషయంలో మార్పు జరిగించడానికి దేవుడు కార్యం జరిగించడానికి మార్పు రాబోతుంది, సమయం రాబోతుంది. కాబట్టి ఈ మాటలు వింటుండగానే ధైర్యం తెచ్చుకోండి. ఓర్పు
గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓర్పు కలిగి ఉందాం, దేవుని నామాన్ని కనపడదాం. మన జీవితంలో దేవుడు తలపెట్టిన కార్యాలన్నింటినీ మనం పొందుకోవడానికి ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళు ఉన్న పరిస్థితి ఏదో మాకు తెలియదు కానీ, నాకు తెలియదు కానీ ప్రభా, ఎరిగిన దేవుడవు నీవే యేసయ్యా. వారి పరిస్థితిని ఎరిగిన దేవుడవు నీవు, హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవు నీవే యేసయ్యా. ఏ కార్యాన్ని బట్టి వారి హృదయంలో కృంగిపోతూ ఉన్నారో, వేదన పడుతూ ఉన్నారో, నలిగిపోతూ ఉన్నారో, ఇక నా వల్ల కాదనుకుంటున్నారో, కానీ ఇదిగో ఈ వాక్యం ద్వారా వీరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. వీరి జీవితాలలో, వీరి కుటుంబ సభ్యుల జీవితాల్లో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు ద్వారా వీరు తప్పించబడడం సహాయం చేయండి. అపరిమితమైన ఓర్పును, కావలసినంత ఓర్పును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో తండ్రి, ఓర్పు 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 మాకు కావాలి ప్రభా. అంత్య దినాలలో, అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. ఓర్పు వలన మా యొక్క జీవితాలను మేము రక్షించుకునే కృప దయచేయండి. ఓర్పు ద్వారా నీ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ అంత్యకాల దినాల్లో, అపాయకరమైన దినాల్లో సాతాను గాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగులాడుచున్న దినాలలో మేము నివసిస్తూ ఉండగా నాకును ఈ మాటలు వింటున్నా నీ ప్రియమైన బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో సమాధానం ఉంచండి. యవ్వన బిడ్డలకు కావాల్సిన భవిష్యత్తును దయచేయండి. వివాహ విషయాల్లో వారి జీవితాల్లో మీరు కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా జరిగిన కార్యములు ఇదిగో ప్రభా, ఈ మాటలు వింటుండగానే వీరి జీవితాల్లో ప్రారంభించబడక ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి జీవితాల్లో మొదలు పెట్టబడక ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి, మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి మీ గొప్ప కార్యములు నా జీవితంలో ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో జరిగించి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆపాదించుకోమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు రేఖ అతి శ్రేష్టమైన, శక్తి కలిగిన, ఘనమైన, పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి నేను వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.